ఒక తాత మనవడు చేపల వేటకు వెళ్తూ ఉన్నారు. ఈ మనవడు తాతను ఒకదాని వెంట ఒకటి ఎన్నో ప్రశ్నలడుగుతూ ఉన్నాడు. తాతా, చేపలు రాత్రిళ్ళు ఎక్కడ పడుకుంటాయి? కొంచెమాగి, ఈ సూర్యాస్తమయం ఇంత అందంగా ఎలా ఉంది? మళ్ళీ నక్షత్రాలు ఇప్పటివరకు ఎక్కడున్నాయి? ఇప్పుడెలా వచ్చాయి? మరి కాసేపాగి, తాతా, దేవుణ్ణి ఎవరెవరు చూశారు? ఆ తాత, ఒరే బాబూ, నాకు దేవుడు తప్పించి వేరే ఏమీ తెలియవు అన్నాడు. వాస్తవానికి ప్రకృతిలో ప్రతిదీ దేవుణ్ణి కనబరుస్తుంది. ప్రతి ఒక్కటి దేవుని గూర్చి సాక్ష్యమిస్తుంది. కాని చాలామంది వీటిని గమనించరు. సూర్యుని చుట్టూ సౌర వ్యవస్థ ఏ విధంగా పరిభ్రమిస్తుంది, ఎవరు ఈ అందమైన వృక్షాలు, నదులు, పర్వత శ్రేణులు, మైదానాలు, లోయలు, సెలయేర్లు, విశిష్టమైన ప్రదేశాలు సృజించారు, ఇవన్నీ ఆలోచించగలిగితే వీటి వెనుకనున్న సృష్టికర్తను గురించి సమాచారం సమృద్ధిగా మనకు దొరుకుతుంది. ఆకాశాలు, అంతరిక్షం, ఈ సర్వం నిశ్శబ్దంగా సృష్టిని గురించి ఎలుగెత్తి చాటుతుంది, ఘోషించి ప్రకటిస్తుంది. సృష్టిలో దేనికి మాటల్లేవు, శబ్దం లేదు. కాని సృష్టి సందేశం భూమి అంతాలను దాటి వెళ్తుంది. నోరు, భాష, ధ్వని గలిగిన మనం మరింతగా సృష్టికర్తను గురించి మాట్లాడదామా?